ఓడిపోతామని భయంతో దిగితే ఆటలో ఎప్పటికీ గెలవలేదు. 'మహర్షి' సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక మాట. తన ఉద్యోగం కోసం అని వెళ్ళి ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళకి ఉద్యోగం ఆఫర్ ఇస్తాడు. ఆ సందర్భంలో ఆ ఇంటర్వ్యూ చేసిన అతను, "మరీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నావు. ఉన్నది కూడా ఊడిపోతుందేమో" అంటాడు. అప్పుడు అన్నటువంటి మాట ఇది. పబ్లిక్‌లో విపరీతమైనటువంటి క్రేజ్ తీసుకొచ్చినటువంటి డైలాగ్. సో, ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, అది తెలుసుకునే ముందు ఒక అనౌన్స్‌మెంట్ యూపీఎస్‌సి 2026 పీఎస్ఐఆర్, ఫాథమింగ్ పీఎస్ఐఆర్ ఇన్ ద పోస్ట్ మోడర్న్ వరల్డ్. ఈ పీఎస్ఏఆర్‌కి సంబంధించినటువంటి ఒక ఫ్రీ ఓరియంటేషన్ క్లాస్ 2 జూలై రోజున, వెడ్నెస్‌డే రోజున మార్నింగ్ 8:00 ఉంటుంది. ఎవరైతే సివిల్స్ పీఎస్ఐఆర్‌తో రాయాలనుకున్నారో, తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఒకటుంది డిస్క్రిప్షన్‌లో. అది క్లిక్ చేసి అటెండ్ అవ్వచ్చు. ఒక ఫ్రీ ఓరియంటేషన్ సెషన్. చాలామందికి ఉన్న భావన ఏంటంటే, సివిల్స్ రాస్తే సక్సెస్ అవ్వం అని చెప్పి. అసలు సివిల్స్ రాసి సక్సెస్ అయ్యేవాళ్ళందరూ ఎవరు? నీలాగా, నాలాగా 2 కాళ్ళు ఉన్నవాళ్ళే కదా! మరి నువ్వు ఎగ్జామే రాయకుండా పాస్ అవ్వనన్నావంటే, సైకిల్ స్టాండ్ కూడా తీయకుండా నడపడం రాదనడం లాంటిది. అసలు కిక్ రాడ్డే కొట్టకుండా, బైకు తీయకుండా, అసలు నువ్వు ఇగ్నిషన్ కీయే ఆపరేట్ చేయకుండా, నేను బైక్ నడపలేననడం లాంటిది. భయం. ఈ భయం మన మొదటి శత్రువు. ఓటమి అనే భావన ఆట ప్రారంభించే ముందే మనలో నాటుకుపోతే, అసలు ఆట మొదలు కాకుండానే మన శక్తి సగం నశించిపోతుంది. గెలుపంటే ఒక్కసారి జయించడం మాత్రమే కాదు. అది ధైర్యంతో ఆరంభించడం, నమ్మకంతో సాగడం. పరాజయాన్ని పాఠంగా తీసుకుని మళ్ళీ పోరాటం. గెలుస్తావనే గ్యారంటీ లేదు. అలా అని పోటీలోనే దిగకపోతే గెలుస్తావా? పోరాడి ఓడిపోతే మనసుల్ని గెలుస్తావు. అసలు పోరాటమే చేయకపోతే అద్దం కూడా నిన్ను చూసి గుర్తుపట్టదు. అంటే నిన్ను నువ్వే గుర్తుపట్టుకోలేవు. పోరాడు. పోటీకి దిక్కుండానే ఓడిపోవడం నిజమైన ఓటమి. నిజమైన విజేతలు ఓటమికి భయపడరు. 200% ప్రయత్నిస్తారు. బాల్ తగులుతుందని భయపడితే సచిన్‌లు, కోహ్లీలు, ధోనీలు మనకు ఉండేవాళ్ళా? ఔట్ అవుతారని భయపడితే వైభవ్ సూర్యవంశీ తొలి బంతికే 6 కొడతాడా? ఓడిపోతానని భయపడితే రోహిత్ శర్మ వన్‌డే క్రికెట్ కప్, ఐసీసీ ఛాంపియన్‌షిప్ ఇట్లా ఒక 3, 4 కప్పులు గెలిచాడాయన. ఎవరు గెలవనన్ని కప్పులు గెలిచాడు. మరి గెలవగలిగేవాడా రోహిత్ శర్మ? ఓడినా సరే పోరాడి ఓడు. పోరాడడంలో మాత్రం ఓడకు. జీవితమే ఒక ఆట. సాహసం బాట. నీలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఓటమి నీకు ఎదురవ్వదు. ఎదురే నీకు లేదు. నిన్నెవరూ ఆపలేరు. బ్రో, ఒక్కటి గుర్తుపెట్టుకో. గెలుపుని జయించు, ఓటమిని ఓడించు, నిన్నెవ్వడు ఆపలేడు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్.